ఈరోజు ప్రముఖ జాతీయ క్రీడాకారులు, సంఘ సేవకులు, రాజకీయ నాయకులు, మా గురువు గారు శ్రీ ఎన్వీఆర్ దాస్ గారు యొక్క 77వ జయంతి సందర్భంగా దాస్ గారి యొక్క కుటుంబ సభ్యులు, కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు అందరూ వాళ్ళ యొక్క నాన్నగారి పేరున మరి వృద్ధులందరూ కూడా శుభ్రంగా భోజనం చేసి మా తండ్రి గారి ఆత్మకి శాంతి కలుగజేయాలని చెప్పేసి వారు మరి దాస్ గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీరందరూ కూడా చక్కగా భోజనం చేసి ఒక పెద్ద మనసు చేసుకుని మరి దాస్ గారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల్ని మరి భగవంతుడు ఆశీర్వదించాలని మీరు అందరూ కూడా చప్పట్లతోటి ఒకసారి ఆశీర్వదించండి. దాస్ గారు ప్రముఖ సంఘ సేవకులు, జాతీయ క్రీడాకారులు. భీమవరం పట్టణంలో దాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎంతోమంది ఆయన రాజకీయంగా కానీ, ఉద్యోగ రంగంలో కానీ, ఉపాధి కల్పించడంలో కానీ ఎంతోమందికి ఆయన సేవలు చేసినటువంటి వ్యక్తి ఎన్వీఆర్ దాస్ గారు. దాస్ గారిలో ఆయన ఇక భీమవరం పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఏ కార్యక్రమం అయినా సరే ఆయన చేతుల మీదగానే జరిగేది. ఇక్కడ టౌన్ హాల్ దాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందింది. దాస్ గారు యొక్క నాయకత్వంలో ఎంతోమంది రాజకీయ నాయకులుగా కానీ, లేకపోతే క్రీడా రంగంలో కానీ ఈరోజు ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసి ఆయన వాళ్ళకి ఒక వృత్తి కల్పించిన వ్యక్తి దాస్ గారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు ఈరోజు ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయి వరకు ఈ యొక్క దేశంలో ఉన్నత ఉద్యోగం పొందుతున్నారంటే దాస్ గారు చనిపోయినా సరే ఆయన పేరు ఎంతోమంది పొందుతున్నారు. మరి దాస్ గారు ఒక మంచి తండ్రిగా పాత్ర నిర్వహించారు. బిడ్డలందరూ కూడా బయటకు తీసుకురావడంలో కానీ, ఒక మంచి భర్తగా భార్యాడల ప్రేమ చూపించారు. ఒక తాతగారుగా మనవలందరినీ కూడా ఆయన చక్కగా చూసేవారు. ఒక మంచి మామగారుగా ఆయన జీవించారు. మరి దాస్ గారు భీమవరంలో ఈ ఒక పెద్ద కార్యక్రమం కబడ్డీ టోర్నమెంట్ని నిర్వహించి ఈ యొక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మరి క్రీడాకారులను తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర స్థాయి కబడ్డీలు పెట్టడం, ఇక్కడ అందరూ కూడా చాలామంది దాన్ని చూసి చక్కగా సంతోషపడటం మరి దాస్ గారికే చెల్లింది. అదేవిధంగా దాస్ గారు అవి కాకుండా ఎటువంటి విపత్తులు, వరద సహాయ ఎవరికైనా విపత్తులు జరిగినప్పుడు మరి ఆయన జోలు పట్టుకొని అందరితోటి భీమవరంలో ఉన్న పెద్దలతో అందరితో కూడా తిరిగి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి దాస్ గారి కుటుంబ సభ్యులు కూడాను మరి దాస్ గారిని మర్చిపోకుండా మా నాన్నగారు మా జీవితాల్లో వెలిగించారని చెప్పేసి మరి పిల్లలు, మనవాళ్ళు కూడా అందరూ కూడా స్పందించి మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ, వాళ్ళ తాతగారిని గుర్తు చేసుకుంటూ మరి ఏదో కార్యక్రమం పేదవారికి ఫీజులు కట్టడం, అదేవిధంగా వికలాంగులకు కానీ, వృద్ధ మహిళలకు కానీ చేయూతనివ్వడం, ఎంతోమందికి వైద్య సేవలు అందించడం నాకు తెలుసు. మరి దాస్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళ అబ్బాయి మా పాపకి మరి ఉద్యోగం కావాలంటే హైదరాబాద్లో మరి మా పాపకి మరి ఉద్యోగం ఉంటాం. మరి దాస్ గారు యొక్క శిష్యుడిగా నేను ఉన్నందుకు మరి ఆ కుమారుడు నన్ను గుర్తుపెట్టుకుని మా పాపకు ఉద్యోగం ఉంటాం. మరి ఎంతోమందికి ఉద్యోగాలు లేకపోతే ఆయన అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం, ఆ కుటుంబ సభ్యులు కూడా దాస్ గారి పేరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అందరూ కూడా చక్కగా భోజనం చేసి ఆ కుటుంబ సభ్యులను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇంకా అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలో, భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని ఆస్వాదించాలని చెప్పేసి మరి మేము గత కొంతకాలం నుంచి వారధి టీం ఆధ్వర్యంలో బాలాజీ గారితో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం.
ఈ సందర్భంగా నన్ను పిలిచి మరి దాస్ గారు మా గురువు గారు జ్ఞాపకార్థం మీ అందరికీ వృద్ధులకి నా చేతుల మీదుగా భోజనం పెట్టడం నాకు చాలా ఆనందదాయకం. మరి ఆ కుటుంబానికి బాలాజీకి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మనసవాట కోరుకుంటున్నాను.